70 ఏళ్ల వయసులో ఆ ఫైర్ ఏంటయ్యా బాబు, ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది. 70 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబుని అరెస్ట్ చేస్తారంటే రాష్ట్ర ప్రజలందరూ నాకు రక్షణ వలయంగా నిలబడండి, నన్ను కాపాడండి అని బతిమలాడుకున్నాడు. క్యారవాన్ నుంచి కనీసం బయటకు కూడా రాకుండా హడలెత్తిపోయాడు. కానీ అంబటి రాంబాబు అలా కాదు, నువ్వు అరెస్ట్ చేస్తానంటే చెప్పు, బ్యాగులో బట్టలు పెట్టుకుని నేనే వస్తా, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, బెయిల్ కూడా అప్లై చేయను, 100 మంది దాడి చేస్తూ చంపడానికి వచ్చినా సరే అబ్బే ఎక్కడా భయం కానీ బెదురు కానీ అసలే లేదు. జగన్ ఫోన్ చేసినప్పుడు పెట్రోల్ బాంబులతో తన ఇంటి మీద దాడులు చేస్తున్నా సరే నేను అవన్నీ లెక్క చేయలేదు జగన్ అని ఎంత కూల్ గా మాట్లాడాడంటే దెబ్బకి నా మైండ్ ఎగిరిపోయింది. రాత్రి 11 గంటలకు కరెంటు మొత్తాన్ని తీసేసి తన మీదకు రాళ్లను ఇసిరేస్తున్నా సరే కనీసం తల కూడా కిందికి దించకుండా తగిలితే తగిలినాయిలే అన్నట్టు నిఠారుగా నిలబడి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా 100 మంది తనను మర్డర్ చేయడానికి వచ్చినా సరే కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించినా సరే ఆఖరిలో అందరికీ చెయ్యొప్పుకుంటూ భలే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మరి ఇంత మొండోడిలా ఎలా ఉన్నావయ్య స్వామి, నీ డేర్నెస్ కి నీ పౌరుషానికి హెడ్స్ ఆఫ్. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకునేందుకే తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను వెళ్ళిపోతాను. అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, మీ సంగతి తేలుస్తాను. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు, భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము. రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా, అర్థమైందా?